దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తన 22:2. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీకుము. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో యోబు అనే ఒక మనుషుడున్నాడు. అతడు యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించి జీవించినటువంటి వ్యక్తి. అయితే అతడు 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి ఉన్నాడు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతలెడ్లు, 500 ఆడుగాడిదలు, ఇంకా అనేక మంది పనివారిని ఆస్తిగా కలిగి ఉన్నాడు. అంతేకాదు, అతడు తూర్పు దేశంలో గొప్పవాడిగా జీవించాడు. అయితే ఒక దినమున అతడు తన యొక్క సంతానమును అలాగే తను కలిగి ఉన్నటువంటి ఆస్తినంతటినీ కోల్పోయాడు. అయితే ఆ సమయంలో అతను యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అని అన్నాడు తప్ప దేవుడు నాకు అన్యాయం చేశాడని ఒక్క మాట కూడా అతను పలకలేదు. అయితే ఇక్కడ మనం ఆలోచించాలి, ఈ దినాన క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా యోబుని చూసి ఎంతో నేర్చుకోవాలి. ఏదైనా నష్టము, కీడు కలిగినప్పుడు వెంటనే దేవుడు నాకు అన్యాయం చేశాడని కొందరు మాట్లాడేస్తూ ఉంటారు. యోబు అయితే సంతానం కోల్పోయాడు, తన కలిగిన సమస్తాన్ని కోల్పోయాడు, ఒంట్లో ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. అయినప్పటికీ కూడా అతడు దేవుని యందు విశ్వాసాన్ని ఎంత మాత్రము విడిచిపెట్టలేదు. ఆస్తిని కోల్పోయినప్పటికీ దేవుని యందు ఎంతో గొప్పగా మొదటగా ఎలాంటి విశ్వాసం ఉంచి జీవించాడో అదే రీతిగా ఆ విశ్వాసాన్ని అలాగే కొనసాగించాడు. అతడు దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి దేవుడు మరలా అతనిని జ్ఞాపకం చేసుకొని పోగొట్టుకున్న దానికంటే 2 ఆశీర్వాదాన్ని యోబుకి దేవుడు అనుగ్రహించారు. కాబట్టి ఈ దినాన మరి ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా యోబు వలె దేవుని యందు యథార్థవంతులుగా, న్యాయవంతులుగా, అలాగే చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవించినప్పుడు, మీరు ఏదైనా నష్టపోయినప్పుడు, ఏదైనా పోగొట్టుకున్నప్పుడు తిరిగి మళ్ళా దేవుడు మీకు అది 2 దయచేస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారింటి వారందరికీ నీ మహారక్షణ కలిగి చేతండి. అయ్యా, వారి జీవితంలో ఏదైనా నష్టపోయి కోల్పోయి ఉన్నారేమో, దాన్ని బట్టి దేవుడు నాకేమీ చేయలేదు, అన్యాయం చేశారని బాధపడుతున్నారేమో. ఈ మాటలు బట్టి వారు ఇప్పటికైనా దేవుడు అన్యాయం చేయడని, అయ్యా ప్రభా, నీ యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, అయ్యా వారు మరలా నీ తట్టు తిరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. అంధకార శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. వారి గృహంలో ఇరుకుల ఇబ్బందులు తీసివేతండి. సర్వ సమృద్ధితో వారిని పోషించండి. కీడు శోధన అపాలించి తప్పించండి. ఈ దినమంతా నీ ప్రత్యేకమైన కాపుదల వారందరికీ, వారి కుటుంబానికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.